ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6/8/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం. అలాగే పంచాంగ వివరణ కూడా తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, ద్వాదశి మధ్యాహ్నం 2:04 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. మూలా నక్షత్రం మధ్యాహ్నం 12:55 వరకు ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు ఉదయం 6:06 నుంచి 7:48 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:57 నుంచి 12:47 వరకు, వర్జము ఉదయం 11:13 నుంచి 12:55 వరకు, తిరిగి రాత్రి 10:56 నుంచి 12:36 వరకు వర్జము వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు, సూర్యోదయం 6 గంటలకి, సూర్యాస్తమయం 6:44. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, వ్యవహార లాభం, విద్యాలాభం, విదేశీయానం, మంచి వ్యక్తులతో పరిచయము, అలాగే కళాకారుల క్రీడాకారులకు మంచి పేరు ప్రతిష్టలు, ధనయోగం, మంచి ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా అనుకూలవంతమైన పదవి వ్యాప్తించే అవకాశం. సినిమా రంగంలో కూడా అభివృద్ధి బలం కనబడుతోంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నులకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. వస్తు వాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మగరం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల చూడడం వల్ల ధనయోగము, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా శుభయోగమే కనపడుతోంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా లాభవంతమైన స్థితి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. అనవసర దూకుడు తగ్గించాలి. లేనిపోని వ్యక్తులతో పరిహాసపు సంభాషణ, నోరు జారడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. రాజకీయ నాయకులకి పదవీచ్యుతులయ్యే అవకాశాలు. సినిమా రంగంలో దర్శకుల చేత నిర్మాతలు మోసపోవడం ఖాయం. ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి సిచ్యువేషన్. జాగ్రత్త. కళాకారులు, క్రీడాకారులు కూడా అవమానాలు పొందుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో నష్టము, కష్టకాలం. ఇతరుల మీద ఆధారపడి రాసిన ఏ పరీక్ష అయినా, ఏ ప్రశ్న అయినా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా బిచ్చమెత్తుకునే అవకాశం ఉంది. జాగ్రత్త. అంటే ఈ రాష్ట్రంలో లంచగొండితనంతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, అందరు కాదండి. మళ్ళీ మీ యొక్క మనోభీష్టాలు దెబ్బతినేటువంటి అనుకోకండి. సో కాబట్టి లంచానికి మరిగినటువంటి వ్యక్తులు ఈ రోజు లంచం అనే బిచ్చమెత్తుకుంటే మీరు పట్టుబడడం ఖాయం. రేపు కలర్ ఫోటో వస్తుంది. దీనికి ఆడ మగ తేడా లేదు. ఆడ మగ మాడ ఏది లేదు. తప్పకుండా అందరికీ ఇది వర్తిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే విద్యా నష్టం. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. బెంచ్ మీద ఉద్యోగం కాస్త పూర్తిగా తొలగిపోయే అవకాశం, అంటే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం. ప్రైవేట్ సెక్టర్ నష్టాన్ని ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనవసర ప్రయాణాలు, గొప్పల కోసం చేసేటువంటి అప్పులు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి, తిప్పలు కలిగిస్తాయి. జాగ్రత్త. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో నష్టాలు. బ్యూటీ పార్లర్ వారికి బాణసంచ కర్మాగారంలో అగ్ని ప్రమాదం, చాలా ప్రమాదాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. అలాగే బ్యూటీ పార్లర్లో డేట్ ఎక్స్పైరీ అయినటువంటి ఆ యొక్క క్రీములు, పౌడర్లు వాడడం వల్ల చేయించుకున్న వారికి నష్టమే, చేసిన వారికి కష్టకాలమే. ఇది గుర్తుపెట్టుకోండి. సరే, చేయించిన వారికి పాపం కష్టకాలమైన 2 ఏళ్ళు 3 ఏళ్ళు జైల్లో ఉంటారు, పర్లేదు. కానీ చేయించుకున్న వాళ్ళ ముఖమే మంచి తారు రోడ్ లాగా అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. అందుకనే ఇంటి పట్టునే ఏ శనగపిండో, ఏ వేపతో కలిపినటువంటి పిండో, అలా అంటారు కదా, కలబందనం, అలాంటి వాటి పెట్టుకోవాలి తప్ప లేనిపోని అనవసర క్రీములు వాడడం వల్ల ప్రమాదాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. అలాగే ఉదర సంబంధ అనారోగ్యం కూడా కలుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టము, కష్టకాలం. కన్సల్టెన్సీ ఆధారపడదు.
మ్యారేజ్ బ్యూరోని తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపలు చెల్లే వారికి ఇబ్బంది, విదేశాలు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయకూడదు. అయ్యో తప్పకుండా వెళ్ళాలనుకున్నానండి అంటే తప్పకుండా మీరు జన్మ జాతకం చూయించుకోవడం ఉత్తమము. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకం చెప్పబడుతోంది. ఈరోజు మీరు భగవద్గీత పారాయణం 3 నుంచి 11 అధ్యాయాలు తప్పకుండా చదవండి. అలాగే రాహు అష్టోత్తరం, శని అష్టోత్తరం, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతత పొందుకుంటారు. వీరికి ఉదయం 9:36 నుంచి 10:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి అదృష్ట యోగం, ఆనందం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, శుభవార్త శ్రవణం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, వివాహ సంబంధ అనుకూలతలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, ఆనంద యోగం, ఐశ్వర్యం. మంచి ఉన్నత స్థాయి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, అలాగే కళాకారుల క్రీడాకారులకు విదేశాలకు కూడా పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వారికి మంచి లాభాలు ఉన్నాయి. గృహయోగం, ధనలాభం, కోర్టు వివాదాలు సమసిపోవడం, మాతృ సౌఖ్యం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకూలమైన నుండి ఆర్థిక ప్రయోజనాన్ని, వస్తు లాభాన్ని, వాహన యోగాన్ని, ఉద్యోగ లాభాన్ని, విద్యా లాభాన్ని, విదేశాన్ని పొందుకునే అవకాశాలు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ప్రతి విషయంలో మీకు ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, కార్య శుభయోగాన్ని పొందుకునే అవకాశం, అదృష్ట యోగం. ఎంతటి ఘనమైనటువంటి పని సరే సునాయాసంగా పూర్తి చేయగలిగే అవకాశం, అంటే శ్రమకు ఓర్చగలిగే అవకాశం, శ్రమతో ఉన్నటువంటి పనైనా సరే సులువుగా పూర్తి చేయగలిగే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవడం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ పదాలకి అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, విద్యా సంబంధ విషయాల్లో స్వదేశంలో, విదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, కుటుంబ సౌఖ్యము, మాతృ సౌఖ్యాన్ని పొందుకోవడం, స్థిరాస్తులను పొందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా అదృష్ట యోగమే. మంచి సంపద, ముఖ్యంగా కోర్టులో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోయి అనుకూల తీర్పు వచ్చే అవకాశం, కోర్టులో ఇరుక్కుపోయినటువంటి ఆస్తులు కానీ, ధనము కానీ తిరిగి మీ చెంతకు చేరే అవకాశం, మీకు ధనం లభిస్తుంది, రుణ విమోచనం ఉంటుంది, లోన్ సౌకర్యాన్ని పొందుకోవచ్చు, గృహయోగము, గృహలాభము, ధనలాభము, వాహన యోగం కూడా అద్భుతంగా ఉంది, మాతృ సౌఖ్యం, సకాల శుభోజనం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, వివాహ యోగ్యత, అలాగే అంటే సంతాన సంబంధ విషయాలకు అనుకూలత, విదేశాలు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాన్ని చేయవచ్చు, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు, వస్తువాహన సౌలభ్యం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అభివృద్ధి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పదోన్నతులు పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యేటువంటి అవకాశాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వాహన యోగము, బంధుమిత్రులతో అనుకూలత, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, కళాకారులు, క్రీడాకులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి శుభయోగం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశం, అదృష్ట యోగం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, శత్రునాశనం, మిత్ర లాభం, కుటుంబ వృద్ధి పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మనులకు అభివృద్ధి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వలన ధనప్రాప్తి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభాలు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి శుభయోగం. ఈరోజు చాలా మంచి ఆనందయోగం చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఊహకందని విజయం. అసలు మీరు అనుకున్నటువంటి పనులు వాటికంతకవే అయిపోతాయి. ఆయన మాయలాగా అయిపోతాయి అనుకోకండి, అంటే సులువుగా అయిపోతారు అర్థం. కానున్న కార్యము గంధర్వులు తీరుస్తారని ఒక సూత్రం ఉంది, ధర్మజాతంలో ఒక మాట, సామెత. కాబట్టి మీరు అనుకున్న పని ఎవరి చేతనే సరే సునాయాసంగా పూర్తి చేసుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో లాభం. స్వదేశంలో లాభం ఉంది, విదేశాల్లో కూడా అనుకుంటాం. ఆస్తి పంపకాల్లో కూడా లాభాలు. స్థిరాస్తులను కొనుగోలు చేయొచ్చు, కోర్టు వేద అనుకూలమైన తీర్పు పొందుకోవచ్చు. మిత్ర లాభం, సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, మాతాపితృ సౌఖ్యాన్ని పొందుకోవచ్చు. ప్రయాణ లాభాలు బలంగా ఉన్నాయి, తీర్థయాత్ర చేసే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, అనుకూల స్థితి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా అత్యంత అనుకూలత, ఆదరణ. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ప్రయాణ అనుకూలత, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపక లాభాలు, నూతన వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధనయోగం, ప్రభుత్వ ఉద్యోగ లాభం, ఆకస్మిక రుణ పీడా పరిహారం, రుణ లాభం. మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, మంచి మాట తీరు, వ్యవహార శైలి, అనుకున్న పని సాధించగలిగే వ్యక్తిత్వము, మనస్తత్వం. ఒక రకంగా మొండితనం కూడా ఉంటుంది. అయితే అనవసరపు తొందరపాటు ఆలోచనలు, నిర్ణయాలు కొద్దిగా నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఖర్చు విషయంలో అప్రమత్తంగా ఉండండి. అందరు నా వాళ్లే అనుకోవడం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే చాలు, మంచి లాభాలు ఉన్నాయి. ధనయోగం, వస్తులాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం ఉంది అని కావాలని ఇతరుల వల్ల మోసపోయే అవకాశం. అంటే ఇతరులు చెప్పినట్టు విని అవతల వాళ్ళు అవసరార్థం మిమ్మల్ని వాడుకునే అవకాశం ఉంది. జాగ్రత్త. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అనుకూలమైన దాంపత్య జీవనం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, అలాగే సినిమా రంగంలో మంచి అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. మంచి మాట తీరు, వ్యవహార శైలి, అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి లాభాలు కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పట్టుదల,
కార్యశీలత, వ్యవహార విజయం, రుణ విమోచనం, రోగనాశనం, జరిగినటువంటి పొరపాట్లని సర్దిద్దుకోగలిగే అవకాశాలు, పెద్దల యందు గౌరవం, పెద్దలు నిశ్చయించే వివాహం జరిగే అవకాశాలు, వివాహ సంబంధ విషయాల్లో అనుకూలత, ఆనందయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెరువులకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినిపదాలకి, రైతులకి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే రైతన్నలకి మంచి లాభవంతమైన స్థితి, సువర్ణాభరణ ప్రాప్తి, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం, కొత్త కాంట్రాక్ట్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయక స్థితి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దూకుడు వ్యవహారం, నష్టము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల నష్టాలు పొందుకోవడం, లేనిపోని అవరోధాలు, అపవాదులు, చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది. లంచగొండితనం మీకు జైలు పాలు చేస్తుంది. మిమ్మల్ని జాగ్రత్త. లంచాలు పుచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. భూ సంబంధ విషయాలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మీ యొక్క స్థలము కానీ, పొలము కానీ, ఇల్లు కానీ కబ్జాకు గురయ్యేటువంటి అవకాశం ఉంటే ఇతర యొక్క కబంధ హస్తాలు నిలిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. విద్యా సంబంధ విషయాలు, విదేశీయాన యోగం సరిగా లేదన్న విషయాన్ని గుర్తించండి. తొందరపడతనము, మొహమాటతత్వం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. పూచికత్తుగా సంతకాలు చేయకండి. చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ సంబంధ వ్యాపారాలకు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా నష్టదాయకంగా ఉంటుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, వస్తు నష్టం, వాహన భంగం, లేనిపోని ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య 3 వ్యక్తియుకం, ప్రేయసిప్రులు విడిపోయే అవకాశం, కృత్రిమ సంతాన సంబంధ విషయాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అబార్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అగ్ని ప్రమాదం జరగవచ్చు. ఈ బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని అనర్థాలు, అవకతవకలు, చికాకు, కోపం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారుల, క్రీడలకు ఇబ్బంది కలిగే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి తీవ్రమైనటువంటి నష్టాలు కలిగే అవకాశాలు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా మారే అవకాశం ఉంది. జాగ్రత్త. తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం, బుధగ్రహ, కుజగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. అలాగే భగవద్గీతలో కూడా 1 నుంచి 6 అధ్యాయాలు చదవండి. మరిన్ని రకాల పరిహారాలు చెప్తున్నాను. ఈ పరిహారాలు చేస్తే ఒకరోజు ముందుగానే ఫలితాలు వస్తున్నాయి కదా. ఈ పరిహారాలు పాటిస్తే మీకు అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి కదా. మనం ఎందుకు ఏదో విన్నాం, బాగుంది, సంతోషపడ్డాం, బాగాలేదు, ఆవిడికి ఏం రాదని అనుకున్నాం, దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? అలాంటప్పుడు మీరు ఎంతమందికి షేర్ చేయగలుగుతారు? నేను చెప్పిన విషయాల్ని మీరు అవగతం చేసుకొని మీరు పాటించగలిగితే ధనయోగము, ఉద్యోగ లాభం, విద్యా లాభం ఉంటుంది. పట్టించుకోకపోతే మీకు నష్టాన్ని పొందిన అవకాశం. నేను చెప్పినటువంటి పారాయణం కానీ, అష్టోత్తరం చదువుకుంటే తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు మీరు 10 మందికి నన్ను షేర్ చేయగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 10 మంది షేర్ చేయండి, లైక్ చేయండి అన్న విషయాన్ని పదే చెప్తూ ఉంటాను నేను. ఏదేమైనా ఈరోజు మీకు ఇబ్బందికర వాతావరణం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం, నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేస్తూ జన్మజాతకాన్ని చూయించుకుంటే చాలా మంచిది. వీరికి ఉదయం 9:13 నుంచి 10:07 తిరిగి 10:56 నుంచి 11:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4, 7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్ట యోగమే ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు, అద్భుతమైన లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు స్వీకరించవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి.
విదేశాల స్వదేశంలో విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. అయిన వారి నుంచి ఆదరణ పొందుకోవచ్చు. ప్రయాణ లాభాలు బలంగా ఉంటున్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బిల్లు శుభవార్త వినొచ్చు. విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కోర్టు వివాదాలు తొలగిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, సోదర మైత్రి బాగుండడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెయిన్ వ్యాపార లాభాలు, కన్స్ట్రక్షన్, నీలచర, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి. ఇదంతా మీకు అద్భుతమైనటువంటి ఆనందయోగాలున్నాయి. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి శుభయోగమే. ఆనందకరమైనటువంటి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, నీలచర్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన సంపద. ఇదంతా మీకు మంచి వేడుకల్లో, విందు వినోదాదుల్లో పాల్పొందిన అవకాశాలు. వైద్యులు, వైద్య బృందాల వారు తప్పకుండా ఏదన్నా దేవాలయ నిర్మాణాన్ని లేదా వైద్యాల నిర్మాణం చేసే అవకాశం, దేవాలయ నిర్మాణం చేయగలుగుతారు, వైద్యాల నిర్మాణం చేయగలిగే అవకాశం ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ మజెంటకి లాభవంతంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్ కి, మహిళామణికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల అభివృద్ధి పొందడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, డీలర్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, కోర్టు వివాదాలు సమర్చిపోయే అవకాశం. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. సంతాన యోగాన్ని కూడా పొందుకునే అవకాశం. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. సోదరులతో సఖ్యత, కుటుంబ సభ్యులతో అనుకూలత, కోర్టు వివాదాలు సమర్చిపోయేటువంటి అవకాశం. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.